ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే మంగళగిరి ప్రాంతానికి చెందిన వారైనట్లయితే పాత మంగళగిరిలో వేయించేస్తున్న సీతారాం కోవుల యొక్క ఘనచరిత్ర గురించి తెలిసే ఉంటుంది. వాస్తవానికి భక్తుల పరంగానే కాదు, చారిత్రాత్మకంగా అదేవిధంగా సెంటిమెంట్ పరంగా కూడా ఆ దేవాలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. శుభకార్యాలు కావచ్చు, ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించేటువంటి వినాయక ఉత్సవాలు కూడా మొట్టమొదటి ఆ దేవాలయం దగ్గర నుంచి ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే సాదాసీదా కౌన్సిలర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే సైతం ఏదైనా సరే తన యొక్క ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభించడం ముందుగా ఆ యొక్క దరఖాస్తుని స్వామివారి పాదాల దగ్గర పెట్టి వారి యొక్క ఆశీస్సులు తీసుకొని సెంటిమెంట్ పరంగా ముందుకు వెళ్తుంటారు. ఇది ఎంతో కాలం నుంచి కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ఆలయంలో అక్కడక్కడ కొంత మేర శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలోనే తక్షణమే పునర్నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇదే సమయంలో పురాతన శైలి అంటే ఆలయ పురాతన శైలి దెబ్బతినకుండా పనులు చేస్తూ ఉన్నారు. ఆలయంలో చాలా కాలం తర్వాత ఈ పునర్నిర్మాణ పనులు చేపట్టడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే తరాలకు హిందూ ధర్మం మరియు శిల్పకళా సంపదను అందించడమే లక్ష్యంగా నిర్మాణ పనులు చేస్తున్నట్టు ఆలయ అర్చకులు నంబూరు వంశీకృష్ణ తెలియజేశారు. ఇది 400 సంవత్సరాల క్రితం దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం. దాని తర్వాత రామచంద్రుని ప్రతిష్ఠ చేశారు. అలా 2001లో టెంపుల్ మొత్తం కూడా రీమోడలింగ్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024, 25లో మొదలయ్యి ఇప్పుడు మళ్ళీ రీమోడలింగ్ జరిగింది. లోపల ఆలయంలో గ్రానైట్, ముఖమండపం మొత్తం గ్రానైట్, స్వామికి వచ్చేటప్పటికి చుట్టూ కాంపౌండ్ వాలు, కళ్యాణ మండపము, వంటగది, స్వామికి వంటశాల, తర్వాత వచ్చేటప్పటికి టెంపుల్లో అన్ని కూడా దగ్గర దగ్గర 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు క్రితంవి అన్ని కూడా పాడైపోయాయి. అన్ని కూడా కొత్తవి చేపిస్తున్నారు. ఆలయం మొత్తం కూడా సూర్యదేవర సుధీర్ కుమార్ గారు అని చెప్పి ఆయన మొత్తం ఆయన సొంత ఖర్చుతోనే ఆయన ఒక్కళ్ళే చేపిస్తున్నారు దేవాలయాన్ని. ఆలయం చుట్టూ కూడా ఉన్న ప్రహరీ కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూడా రీమోడలింగ్ చేశారు. అలానే రేకులు షెడ్లు ఉండేవి అంతకు ముందు, అవన్నీ తీసేసే కూడా ఇప్పుడు పెంకుతో వచ్చేవి షెడ్లు వేశారు. అలానే స్వామివారి ఆంజనేయ స్వామి సన్నిధి, ముఖమండపము ఇవన్నీ కూడా గ్రానైట్తో మొత్తం కూడా నాపరాలు అంతకు ముందు ఉండేవి అవన్నీ తీసేసి డెవలప్మెంట్ చేస్తున్నారు ఆలయాన్ని. మార్చి 11, 12, 13 అనుకుంటున్నాము. మన లోకేష్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయాలని చెప్పి ఒక ఆలోచన.